నమస్తే, నేను మీ ఉజ్వల్. వెల్కమ్ టు ఎన్క్రైమ్ టాక్స్. తప్పు చేస్తే దండించడం చూసుంటారు, కానీ తప్పు దిద్దుకునేలా గులాబీ ఇచ్చి మార్పు కొట్టడం చూసారా? నెల్లూరు పోలీసులు నడి రోడ్డుపై ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. సైలెన్సర్లు ధ్వంసం. అతిగా శబ్దం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే బైక్ సైలెన్సర్ను రోడ్లతో తొక్కించి శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టారు. హెల్మెట్ లేని వారికి శిక్ష కాదు, రక్షణ. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి జరిమానా వేయడం కాకుండా వారికి ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేసి ప్రాణం విలువ గుర్తు చేశారు. నిబంధనలను పాటిస్తూ హెల్మెట్ ధరించిన వాహనదారులకు స్వయంగా ఎస్పీ అజితా బెజన్ల గారు ఫ్లవర్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పారు. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు. పోలీసులు మన శత్రువులు కాదు, మన ప్రాణాలు కాపాడే మిత్రులు. హెల్మెట్ పెట్టుకోవడం మన కోసమే, మన కుటుంబం కోసమే. ఇప్పటికైనా మారుదాం, సురక్షితంగా ప్రయాణిద్దాం. చూసారుగా, మనం ఇక్కడ నెల్లూరులో సెంటర్ దగ్గర ఒక రోడ్ సేఫ్టీ అవేర్నెస్ డ్రైవ్ కోసం అని ఇక్కడ వచ్చున్నాము. ఈరోజు మనం 200 సైలెన్సర్స్ అనేవి విచ్ ఆర్ కాజింగ్ నాయిస్ పొల్యూషన్, వాటిని రోడ్ల ద్వారా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. బట్ మోర్ దెన్ 5 lakhs అవి డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇవన్నీ మనకి వివిధ కేసుల్లో వచ్చిన ప్రాపర్టీ అది. సో ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, 2 వీలర్స్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మనం చాలా హై డెత్ రేట్ చూస్తున్నాము. సో ఇది యూత్కి మెయిన్గా అండ్ వాళ్ళ పేరెంట్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మెసేజ్ మేము సెండ్ చేయాలనుకుంటున్నాము. దట్ రోడ్ సేఫ్టీ అనేది తెలుసుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా, నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయకుండా, ఒక లేన్ డిసిప్లిన్ పాటిస్తూ హెల్మెట్ వేసుకొని రోడ్ మీద ప్రయాణం చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎందుకంటే మనకు నెల్లూరు డిస్ట్రిక్ట్లో హైవేస్ కూడా ఆల్మోస్ట్ 500 kilometers ఆఫ్ హైవే ఉంది. మొత్తం అన్ని ఇంటర్నల్ రోడ్స్ అంతా కలిపి మనకి 8,000 kilometers దాకా ఉంది. సో 8 kilometers దాకా. సో అది అందులో మనం ఎక్కువ డెత్స్ అనేది 2 వీలర్స్లోనే చూస్తున్నాము. మేము చాలా అనాలిసిస్ చేసాము, స్టడీ చేసాము. చేసి మేము డిసైడ్ చేసుకున్నాము, చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది ఉంది. ప్రజలు సెల్ఫ్ కంట్రోల్తో, సెల్ఫ్ అవేర్నెస్తో రోడ్ల మీదకి రావాలి అండ్ ఆల్ ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించాలి. ఎన్ఫోర్స్మెంట్ అనేది మనం చేస్తాము, డ్రంక్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలి అండ్ ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అనేది, ఇవన్నీ మనం MB యాక్ట్ ప్రొవిజన్స్ కింద ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము.